హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా హస్బెండ్కి చాలా ఇష్టమైన రెసిపీ ట్రై చేస్తున్నాను. అది ఏంటి అంటే సర్వపిండి, కొందరు గంజిపిండి అంటారు. మీ దగ్గర దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే బియ్యపిండితో చేస్తారు. ఇక్కడైతే మనం దానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ సొరకాయ క్లీన్గా వాష్ చేసుకొని తురుముకొని పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ పిండిలో వేసుకొని కలుపుకుందాం. ముందు ఇది చేయడానికి అయితే బియ్యపిండి తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం పసుపు, జీలకర్ర, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర, సొరకాయ తురుము. సొరకాయ వేసుకోవడం అనేది మన ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మేము వట్టిగా తినం కాబట్టి దీంట్లో అయితే తినేయచ్చు అని ఇలా వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. ఇది తింటే బాగానే ఉంటుంది కానీ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు, అందుకే ఎక్కువ చేయను. ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, మనకు ఓపిక ఉండాలి ముందు చేయడానికి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పిండిని. ఇంకేంటి, హాఫ్ అన్ అవర్ నానిపోయింది పిండి. ఇంకా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం చిన్న ముద్ద తీసుకొని పిండి దాంట్లో ఒత్తేసుకోవాలి. నీట్గా ప్రెస్ చేసుకొని చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్న విధంగా సైడ్స్కి కూడా కాల్చుకోవాలి మంచిగా. దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది, లేదు అంటే కొంచెం కష్టం అవుతుంది తీయడం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలబ్బా. ఈరోజు అయితే సర్వపిండి చాలా టేస్టీగా కుదిరింది. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి ముందే తెలుసు కామెంట్ చేయండి. తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. Thank you for watching. Please like, share and subscribe my channel.